గ్రీన్ టమాటా విత్ డ్రై ఫిష్ కర్రీ భలే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నేను గ్రీన్ టమాటాస్ కోస్తున్నానంటే కొంచెము దూరగా ఉన్న టమాటాలన్నీ కోసేస్తున్నాను. ఇంకా నేను టమాటాలన్నీ కోసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా కోసుకొని ఇంకా కిచెన్ లోకి వచ్చేసానండి. పండిన టమాటాలన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పచ్చి టమాటాలు యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత డ్రై ఫిష్ ని ఒక 2 నిమిషాల పాటు హాట్ వాటర్ లో ఉంచి దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత బాణాలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు, కరివేపాకు, మనం శుభ్రం చేసుకున్న డ్రై ఫిష్ వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కా తీసేసుకున్నామండి. ఇప్పుడు అదే ఆయిల్ లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్క వేసుకుని తర్వాత స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గ్రీన్ టమాటాస్ అన్నిటిని అంటే పచ్చి టమాటాలు అన్నిటిని చిన్నగా కట్ చేసుకుంటే అది యాడ్ చేసేసుకున్నాము. అదే విధంగా 1 టీ స్పూన్ కారం వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మనం వేపించి పక్కన పెట్టుకున్న డ్రై ఫిష్ కూడా వేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని మంచిగా ఉడకనిస్తామండి. మనకి ఆయిల్ సెపరేట్ అవుతూ మొత్తం కూర అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట. అంటే బాణల్ని విడిచిపెట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది.